పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ముఖ్యంగా పుట్టా మహేష్ ను వివరణ కోరాలని కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పుట్టా మహేష్ కు నోటీసులు ఇవ్వనున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఈ నేపథ్యంలో అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు పల్లా. మొత్తం మీద మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ కు బెయిల్ మంజూరు అవ్వడం, మరోవైపు డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ అయినా ఊరట లభించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా పార్లమెంట్ సమావేశాల కారణంగా కోర్టు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. మరి చెప్పండి, మొత్తం మీద తెలుగుదేశం పార్టీ మాత్రం అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. నోటీసులు ఇవ్వాలి అనేది మాత్రం ప్రధాన ఆలోచనగా తెలుస్తుంది. తాజా అప్డేట్స్ ఏంటి? ఏదైతే మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించినంత వరకు ఎంపీ పుట్టా మహేష్ దొరకడం, దానికి తోడుగా ఆయనకి సంబంధించినంత వరకు డ్రగ్స్ టెస్ట్ ఏదైతే టెస్టులకు సంబంధించినంత వరకు టెస్ట్ పాజిటివ్ గా రావడం అంటూ జరిగింది. దీనికి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ సీరియస్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఉన్నారో దానికి నోటీసులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటున్నారు. దాంతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలకి కూడా దూరంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధిష్టానం నిర్ణయించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా అధిష్టానానికి సంబంధించినంత వరకు ఈ వ్యవహారం పైన ఏదైతే మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారం పైన పూర్తిగా కూడా నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అధిష్టానం అయితే ఆదేశాలు జారీ అయినటువంటి నేపథ్యంలో అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇప్పటికే ఆయనకి నోటీసులు ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించినంత వరకు పాజిటివ్ వచ్చినప్పటికీ కూడా మహేష్ కు బెయిల్ వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. అయితే బెయిల్ కి సంబంధించినంత వరకు కూడా కేవలం పార్లమెంట్ సమావేశాలు ఉన్న కారణంగా కూడా కోర్టు బెయిల్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ వ్యవహారం పైన టీడీపీ చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే టీడీపీకి సంబంధించినంత వరకు కూడా పార్టీకి సంబంధించి ప్రతిష్ట దిగజారే విధంగా కూడా ఉన్నటువంటి అంశం కావడం, దానికి తోడుగా కేసులో పాజిటివ్ గా వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ కార్యక్రమాలకు కానీ పార్టీకి సంబంధించిన వ్యవహారాలపై కూడా పూర్తిగా ఆయన దూరంగా ఉంచాలంటూ కూడా ఇప్పటికే అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం ఉంటుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు నివేదిక తేవాలని, నివేదిక సంబంధించినంత వరకు నివేదిక ఆధారంగా తనపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారనే దానిపై అయితే ఇంకా తెలియాల్సింది. ఇప్పటికే టీడీపీకి సంబంధించినంత వరకు అధ్యక్షుడైనటువంటి పల్లా శ్రీనివాస్ నోటీసులు ఇచ్చేటానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత అధిష్టానం ఏదైనా గడువు విధించేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయి? నోటీసులు ఖచ్చితంగా వివరణకు సంబంధించినంత వరకు ఏదైతే అక్కడ జరిగేటటువంటి వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరణ తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. వివరణ అనంతరం కూడా నివేదిక తీసుకుంటారు. ఆ నివేదిక అంతటినీ కూడా అధిష్టానానికి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ముఖ్యంగా ఒక ఎంపీ కావడం, ఎంపీకి సంబంధించినంత వరకు ఇటువంటి వ్యవహారాల్లో దొరకడం, దాంతో పాటుగా పాజిటివ్ రావడమే ఒక తీవ్ర కలకరం రేపినటువంటి పరిస్థితి, దుమారం చెలరేగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరొక వైపు ప్రతిపక్షాలకి ఇదొక అస్త్రంగా అయ్యేటటువంటి పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన అధిష్టానం సీరియస్ తీసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే నివేదికకు సంబంధించినంత వరకు కీలకంగా నివేదికే దానికి సంబంధించి పూర్తి ఆధారాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే తనకి విచారణ అనంతరం నివేదిక బట్టి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది, అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ప్రతిష్ట అంశం కావడం, ఎందుకంటే రెండు రాష్ట్రాలకు కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి మొయినాబాద్ కేసుకు సంబంధించినంత వరకు. అసలు టీడీపీ పార్టీ ఏం చేయబోతా ఉంది, తనకు సంబంధించినంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారంపై అధిష్టానం మాత్రం సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. టీడీపీ అయితే సీరియస్ అవుతుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పుట్టా మహేష్ ను వివరణ కోరాలని ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకుంది టీడీపీ అధిష్టానం. పుట్టా మహేష్ కు నోటీసులు ఇవ్వనున్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఈ మేరకు అధిష్టానానికి నివేదిక కూడా ఇవ్వనున్నారు పల్లా. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారం కేసుకు సంబంధించి పుట్టా మహేష్ పేరు తెర మీదకి రావడం, ఒక్కసారిగా ఆయన పాజిటివ్ రావడం, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మాత్రం కూటమిలో కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీకి కొంతవరకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పలేనటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. దీంట్లో ప్రధానంగా టీడీపీ అధిష్టానం కూడా సీరియస్ గా ఉన్నట్లుగా సమాచారం. పుట్టా మహేష్ కు పూర్తి స్థాయిలో మాత్రం నోటీసులు ఇవ్వడం, ప్రధానంగా ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించినటువంటి దానిపైన ఒక గడువు విధించి దానికి సంబంధించిన పూర్తి స్థాయి వివరణ తీసుకున్నటువంటి అవకాశం కనబడుతుంది. అయితే ఈ వివరణ పట్ల తెలుగుదేశం పార్టీ అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేయడమా లేదా చేయకపోవడమా అనేటువంటి అంశాలు కూడా బేరీజు వేసుకొని పూర్తి స్థాయిలో పార్టీ పరంగా తగినటువంటి చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికీ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు సిరిమల కూడా కామెంట్ చేశారు, పార్టీ పూర్తి స్థాయిలో ఏదైతే ఎంపీ పైన చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశం. రెండోది పార్టీ పూర్తి స్థాయిలో మాత్రమే అనర్హత వేటు వేయాలి పార్లమెంట్ కూడా అనేది మాత్రం నారాయణ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. డే బై డే కామెంట్స్ ఇంకా ఎక్కువగా అవుతాయి కాబట్టి
తెలుగుదేశం పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో దిద్దుబాటు చర్యల వైపు అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. సో ఈ డ్రగ్స్ వ్యవహారం మాత్రం కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో సొంత పార్టీ ఎంపీకి పూర్తి స్థాయిలో డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే తాజాగా పుట్టాకి మాత్రం కొంతవరకు ఊరట లభించిందనేటువంటి అంశం మాత్రం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పార్లమెంట్ సమావేశాల కారణంగా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి కోర్టు ఆయనకి స్టేషన్ బెయిల్కి సంబంధించినటువంటి అంశంపైన కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఆయన బెయిల్ పైన బయటికి వచ్చారు. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలకి హాజరవుతారు. సో అక్కడ విపక్షాల దగ్గర నుంచి విమర్శలు ఎదురుతాయి. ఈ డ్రగ్స్ వ్యవహారానికి రోజుకో మలుపు తిరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముందస్తుగానే సో ఎంపీ పైన చర్యలు తీసుకోబోతుందా, ఎంపీని పూర్తి స్థాయిలో పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారా అనేటువంటి రకరకాల ఊహాగానాలు కూడా తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది చంద్రబాబు. సో క్లియర్ కట్గా ఎంపీకి దగ్గర నుంచి వివరణ తీసుకోవాలి అనేది మాత్రం సో పార్టీ అధిష్టానం సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది.